హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనటి ఎపిసోడ్ మీలో ఎంతమందికి నచ్చింది? నాకైతే ఓకే ఓకే అనిపించింది. బట్ బిగ్ బాస్లో ఉండాల్సిన మసాలా అయితే ఉందండోయ్. స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనీ చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాడు. అసలు మణికంఠ ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో నాకైతే అర్థం కాలేదండి. మణికంఠ బిగ్ బాస్కి వచ్చే ముందు చాలా బిగ్ బాస్ సీజన్స్ చూసే ఉంటాడు. స్టార్టింగ్ ఎవరినైనా అంత ఈజీగా ఎలిమినేట్ చేసేస్తారా? అది కూడా నాగార్జున గారు ప్రతిసారి నొక్కిపెట్టి చెప్తూనే ఉంటారు, బయటికి వెళ్ళడం అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ డిసైడ్ చేయలేరు అని చెప్పి. అలాంటిది కంటెస్టెంట్స్ ఓట్స్ వేస్తే మాత్రం ఎలా ఎలిమినేట్ అయిపోతాడు అనుకుంటాడు? ఖచ్చితంగా మణికంఠ కూడా అది ప్రాంక్ అని తెలుసు. కాకపోతే మణికంఠ బాగా చూసి వచ్చున్నాడని నాకు అనిపిస్తుంది. తన స్ట్రాటజీ ఏమై ఉంటుందంటే, బిగ్ బాస్లో ఒకటే స్ట్రాటజీ అండి, మనకి సింపతి వర్కౌట్ అయ్యింది అని ఏ మాత్రం డౌట్ వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవాలి. సో మణికంఠ కూడా అదే ట్రై చేశాడు. అది వర్కౌట్ చేద్దాం అనుకున్నాడు, అది వర్కౌట్ అయ్యింది, కానీ అది కొంతవరకు. కానీ ఈరోజు ఎపిసోడ్ మొత్తం దాన్ని డ్రాగ్ చేసి 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 ఆ సింపతి మొత్తం పోగొట్టుకున్నాడు అనిపించిందండి. ఆదిత్య ఓం గారు ఎంత కాదన్నా కొంచెం సీనియర్ ఆర్టిస్ట్, సో తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. తనని మరీ అంత ఇదిగా డిస్రెస్పెక్ట్ చేయడం, అతను మాట్లాడడానికి వస్తే ప్లీజ్ వెయిట్ అని చెప్పి అంత ర్యాష్గా బిహేవ్ చేయడం నాకైతే నచ్చలేదు. ఆదిత్య గారు కరెక్ట్గానే చెప్పారు, నీకు అది నిన్న అయ్యిందంతా పాజిటివ్, నీ గురించి అయ్యింది అని చెప్పి. నాకెందుకో అదే నిజం అనిపించిందండి. నిన్న మణికంఠ విషయంలో అలా జరగకపోతే మణికంఠకి సింపతి వర్కౌట్ అయ్యేదా? పోనీ మీరే చెప్పండి. నాకైతే మాత్రం ఆదిత్య గారిని అలా డిస్రెస్పెక్ట్ చేయడం అస్సలు నచ్చలేదు. ఇంకా తర్వాత విషయం, మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ వీళ్ళందరూ డిస్కషన్ మొదలుపెట్టారు. ఇంక ఈ డిస్కషన్లో కూడా మళ్ళీ మణికంఠ అదే టాపిక్ డ్రాగ్ చేస్తూనే ఉన్నాడు. మణికంఠ అడుగుతున్నాడు విష్ణుప్రియని, నువ్వెందుకు నాకు ఓట్ చేసావంటే, ఇంకా విష్ణుప్రియ ఏదో ఒకటి చెప్పాలి కదా అని అది ఇది అని మొత్తానికి ఏదో ఒకటి చెప్దామని ట్రై చేసింది. కానీ లాస్ట్కి మణికంఠ చేతిలో బుక్ అయిపోయింది. విష్ణుప్రియ ఏదో బయట ఎంటర్టైన్మెంట్ షోస్లో స్క్రిప్ట్ రాసిస్తారు పండుతుందని చెప్పి, అలా ఏదో అనుకుందో ఏంటో పాపం, అక్కడ రాంగ్ వర్డ్ కావాలని యూజ్ చేసిందా? తనకు ఆ మాత్రం తెలియదా అండి? సున్నితత్వాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సెన్సిటివ్ పర్సన్ అంటారు. అంతేగాని ఫెమినిటీ అనే వర్డ్ ఎందుకు వచ్చిందండి? నాకు ఎందుకో కొంచెం కావాలనే తన వర్డ్ యూజ్ చేసింది అనిపించింది. దానికి తర్వాత మణికంఠ సీతతో చెప్తూ కూడా కొంచెం ఫీల్ అయ్యాడు. దాంట్లో అయితే కొంచెం న్యాయం ఉందిలేండి. మరీ నేషనల్ టెలివిజన్లో అలా అనడం అదంత మంచి పద్ధతి కాదు. విష్ణుప్రియ ఇలాంటివి కొంచెం మార్చుకొని కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడితే బెస్ట్ ఏమో, అది తినికి కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపించింది. ఇంకా అక్కడితో ఆగకుండా మణికంఠ మళ్ళీ వెళ్ళి నిఖిల్తో గొడవ వేసుకున్నాడు. ఈ మణికంఠ ఈ విషయాన్ని లాగే కొద్దీ ఆడియన్స్కి అయితే చిరాకు వస్తుంది, ఇదైతే పక్కా అండి. ఇంకా నిఖిల్ కూడా ఏదో ఒకటి నేను ఉన్నాను కదా, ఒక లీడ్ తీసుకోవాలి, నాకు కూడా స్క్రీన్ స్పేస్ రావాలి. నిఖిల్కి కూడా బాగా తెలుసండి, బిగ్ బాస్లో ఎప్పుడూ కూడా కామ్గా ఉండకూడదు, డిస్కషన్స్ పెట్టుకోవాలి. ఎవరైనా లోగా ఉంటే వాళ్ళని ఓదార్పు యాత్ర చేసినట్టుగా బిహేవ్ చేయాలని నిఖిల్కి బాగా తెలుసు. సో వెళ్ళి తనకి ఏదో ఓదార్పు యాత్ర చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ ఓదార్పుని తీసుకునే పొజిషన్లో మన మణికంఠ లేడు. అలా లేనట్టుగా ఉండాలి కూడా బిగ్ బాస్లో. సో మణికంఠ ఏంటంటే అలా అలా అని చెప్పేసి ఇంకా వాదింపులు చేసుకున్నారు ఇద్దరు. నిఖిల్ అనే విషయం ఏంటంటే పెద్దవాడు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి అనే పాయింట్ పట్టుకొని మణికంఠ మీద ఒక బ్లేమ్ అనేది వేసేసాడు. సో మణికంఠ పొజిషన్లో ఉన్నది, మణికంఠ పొజిషన్లో ఎవరున్నా కొంచెం అక్కడ ఫీల్ అవుతారు, కానీ దాన్ని ఇంత డ్రాగ్ చేయడం అయితే అస్సలు బాగాలేదు. అలానే నిఖిల్ కూడా పదే నువ్వు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనేసరికి మణికంఠకి ఎలా అనిపిస్తుంది, అయ్యో నేను రెస్పెక్ట్ ఇవ్వలేదని ఇప్పుడు తను ఏమైనా బయటికి పోర్ట్రే చేస్తున్నాడా, ఇది ఆడియన్స్లోకి ఎలా వెళ్తుంది అని చెప్పి అక్కడ ట్రిగర్ అయిపోయి ఇంకా నిఖిల్ మీద ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంకిద్దరు అలా అనుకునేసరికి ఇంకా నిఖిల్ ఏంటి, అమ్మో ఇదేదో నాకే బెడిసి కొడుతుందేమో అని చెప్పి. కానీ మణికంఠలోనే డిఫెండింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయండి, ఎక్కడ తడబడట్లేదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నిఖిల్
నువ్వు ఎలోన్గా ఉండొద్దు, నీ గురించి చెప్తున్నాను అది ఇది అన్నాడు. కానీ నాకైతే అసలు అలా అనిపించలేదు. నిఖిల్ చాలా స్ట్రాటజికల్గానే మణికంఠ దగ్గర కూర్చొని ఆ పర్టికులర్ మ్యాటర్ మాట్లాడుతున్నాడని నాకైతే అనిపించింది. అది ఎందుకో ఫ్రెండ్లీగా తన్ని కొంచెం కూల్ చేద్దాం అన్నట్టయితే నాకు అనిపించలేదు. ఇంకా మార్నింగ్ అయ్యిందండి. మార్నింగ్ తెలిసిందే కదా, ఒక సాంగ్ పెడతారు, అందరూ బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తారు. కానీ ఈ సీజన్లో మాత్రం కంటెస్టెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నారండి. లాస్ట్ సీజన్ అంతకు ముందు సీజన్ కానీ అస్సలు బద్ధకం. ఇంకా కొంతమంది అయితే స్విమ్మింగ్ పూల్లో దిగి మరీ డ్యాన్స్ చేస్తున్నారండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ టైంలో ఇంత కూల్గా ఉన్న టైంలో స్విమ్మింగ్ పూల్లో ఎలా దిగారో బాబోయ్! నాకైతే అక్కడ వాళ్ళు స్నానం చేస్తే నాకు ఇక్కడ షివరింగ్ వచ్చిందండి. తర్వాత స్టోర్ రూమ్ బెల్ రింగ్ అయ్యింది. సీత వెళ్ళి చూసింది, రేషన్ వచ్చింది. బిగ్ బాస్ అంటారు కానీ నో రేషన్ అది ఇది అని చెప్పేసి మరీ అంత కఠినంగా ఉండరని మనకు తెలుసు కదా. కానీ దాంట్లో కూడా చిన్న అది ఇది పెడతారనుకోండి, అది మనకు తెలుసు. కానీ అందాక ప్రస్తుతానికి బిగ్ బాస్ పెట్టిన గేమ్ ఆడడానికైనా అందాక ఉండాలి కదండి వాళ్ళకి శక్తి. అందుకని చెప్పి బిగ్ బాస్ గారు రేషన్ పంపించి అందాకే సరిపెట్టుకోండి, మిగతా సంగతి తర్వాత చూద్దాం అన్నట్టు ఒక లెటర్ అయితే రాసి పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ స్టోర్ రూమ్ బెల్ రింగ్ అయింది. నిఖిల్ వెళ్ళి చూశాడు. ఇంకా నాన్ వెజ్ నాకు తెలిసి మటన్ అనుకుంటా వచ్చింది. తర్వాత కాఫీ సంగతి తెలిసిందే కదండి. బిగ్ బాస్లో కాఫీ లవర్స్ ఎంతమంది ఉంటారని చెప్పేసి బిగ్ బాస్ చూస్తేనే తెలుస్తుందండి. ఆ కాఫీ గోల్ ఏంటో తెలియదు కానీ సీజన్ 1 నుంచి స్టార్ట్ అయ్యింది. కాఫీ నా కాఫీ గురించి పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయండి బిగ్ బాస్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పప్పు గొడవ. ఈ పప్పు గొడవ అనేది కూడా చాలా ఆనవాయితీగా వస్తుందండి బిగ్ బాస్. మీరు ఏ సీజన్లో చూసుకోండి, సీజన్ మొత్తంలో ఒక్కసారైనా పప్పు గురించి ఒక గొడవ ఉంటుంది. సో ఈ సీజన్లో అయితే ఎపిసోడ్ 1లోనే ఆ పప్పు గొడవ వచ్చేసిందండి. ఆ పప్పు గొడవ ఏంటంటే ఆ కుక్కర్ విజిల్ రావట్లేదంట. ఇప్పుడు మన ఇళ్ళల్లో అంటే కూడా చాలామంది ఫేస్ చేసే సిచ్యువేషనే అండి ఇది. ప్రెషర్ ఒక్కొక్కసారి అటు ఇటు అయ్యి పప్పు ఒక్కొక్కసారి విజిల్ రాదు. అలాంటప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ అంతా పైకెత్తి అదంతా చేస్తుంటారు ఇంట్లో లేడీస్. సో ఆవిడ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి ఇదంతా కామన్లే అన్నట్టు లైట్ తీసుకుంది. సోనియా అక్కడ ఎందుకో కొంచెం అతి చేసింది. మా ఆకలి మీకు రెస్పాన్సిబుల్గా ఉందా అన్నట్టు. అక్కడ ఏంటంటే బేబక్క గారు కొంచెం జోవియల్గా తీసుకున్నారు. కొంచెం ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా, ప్రెషర్ పోయినంత వరకు ఉందాం అన్నట్టు ఆవిడ అనుకున్నారు. ఈవిడేంటంటే ఇంకా ఆకలి అది ఇదని సోనియా గారు చిన్న పాయింట్ కూడా కొంచెం పెద్దది చేశారేమో అని నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 చీఫ్స్ని సెలెక్ట్ చేస్తాం. ఈసారి కెప్టెన్సీ లేరు కదా, ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఉండదు అని చెప్పేసి ఆల్మోస్ట్ కెప్టెన్సీ టాస్క్ లాగే, కాకపోతే దానికి చీఫ్స్ అని చెప్పి పేరు మార్చారు అంతే. ఇంకా దాంట్లో నా కంటెండర్స్ వచ్చేసి నిఖిల్, యష్మి, బేబక్క, నైనిక, ఆర్జే భాష అండ్ నబీల్. ఈ 6 మెంబర్స్ వచ్చేసి కంటెండర్స్ అయ్యారు. ఈ 6 మెంబర్స్కి టాస్క్ అనేది పెడతామని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఈ మధ్యలో ఏమైంది, మళ్ళీ ఆరెంజెస్ ఈ స్వీపింగ్ చేసే డిపార్ట్మెంట్ ఉంది కదండి, వాళ్ళు స్వీపింగ్ చేసేటప్పుడు ఏదో ఒక ఆరెంజెస్ కొంచెం అటు ఇటు అయ్యి కింద పడిపోయాయంట. వాళ్ళు తీసి దాన్ని పెట్టినప్పుడు ఏదో ఒక ఆరెంజ్ని వదిలేసినట్టున్నారు. ఇంకా ఆరెంజ్తో ఏదో క్యాజువల్గా ఏదో ఊసిపోక గేమ్ అనేది ఆడటం స్టార్ట్ చేశారు. ఆ క్యాచ్ పట్టుకునే టైంలో అందరూ అంత స్పోర్ట్స్ ప్లేయర్స్ అయితే కాదు కదండి, క్యాచెస్ మిస్ చేసేస్తున్నారు. ఆ ఆరెంజ్ కింద పడిపోతుంది, మళ్ళీ దాన్ని తీస్తున్నారు, మళ్ళీ ఆడుతున్నారు. ఇదంతా కొంచెం కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేనైతే ఈ డిస్కషన్లో సోనియాని తప్పను, భాషది కూడా తప్పను. ఎవరి ఓన్ పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది. ఒకళ్ళు అలా అయినా తింటారు, ఒకళ్ళు తినరు, అది వేరే విషయం. సో ఇద్దరు ఇంకా అక్కడ వాదించుకున్నారు. అది ఎందుకో నాకు అంతా కొంచెం సీన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఇంకా భాషా గారు సోనియా అంతలా ఫైర్ అవుతుంటే అతనికి నిజంగా బాగా నచ్చినప్పుడు అక్కడ వదిలేయాలి కదండి. ఇక్కడ ఆవిడతో ఫుల్ స్క్రీన్ స్పేస్ కోసం గొడవ వేసేసుకొని ఇంకా నేను మనిషిని కానా అది ఇది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆవిడకి షేక్ హ్యాండ్ ఇచ్చి నైస్ పెర్ఫార్మెన్స్ అంటే నాకైతే షాకింగ్గా అనిపించిందండి. అక్కడ ఏంటంటే ఓకే, నువ్వు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావా, నేను కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టు ఇచ్చారు.
తర్వాత పక్కకి వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని సూపర్ పెర్ఫార్మెన్స్, నైస్ నైస్ అని చెప్పేసి ఇద్దరు చేతులు కలిపేసుకున్నారు. చూసిన మనం ఫూల్స్ అయ్యామేమో అనిపించిందండి. ఆ తర్వాత నాకెందుకో భాషా గారికి కొంచెం ఇది రాను రాను నెగిటివ్ అవుతుందేమో అనిపిస్తుందండి. బక్కబాబు అంటున్నాడు మణికంఠని. అలా అనడం కొంచెం నేషనల్ టెలివిజన్లో కొంచెం అలాంటి నేమ్స్ పెట్టకూడదు కదండి. ఇప్పుడు చాలామంది చూసే బయట అందరూ కూడా మణికంఠ అనడం అనేసి ఆ బక్కబాబు ఉన్నాడు కదా అలా అనేస్తారు సింపుల్గా. సో కాబట్టి నేషనల్ టెలివిజన్లో అలాంటి వర్డ్స్ వాడడం కూడా కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినట్టే. ఇది ఎందుకో ఫ్యూచర్లో భాషకి చాలా చాలా నెగిటివ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇంకా తర్వాత గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్నే మేము పట్టుకొని ఉండండి వదలకండి అంట. ఏం లేదండి, ఇక్కడ తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళ మీద కలర్స్ తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళని పట్టుకొనే ఉండాలి కంటెస్టెంట్స్. ఏ కలర్ వీల్ మీద కలర్స్ ఉంటాయి. ఏ కలర్ అయితే వస్తుందో వీల్ని రొటేట్ చేసినప్పుడు ఆ కలర్ తాడ్ని కట్ చేసేయాలి సంచాలకుడు. అలా 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 ఒక్కొక్కటి కట్ చేసేగా లాస్ట్ ఒక తాడు మిగిలిపోతుంది. ఈలోపు ఆ ఒక్క తాడు మీద ఎవరైతే మిగులుతారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇంకా ఫైనల్గా తెలిసిందే కదండి బిగ్ బాస్ గారు ఏం చెప్తారో, సంచాలకులదే తుది నిర్ణయం, అదే ఫిక్స్ అనమాట. ఇంకా సంచాలకులు ఏది చెప్తే అదే, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసి బాగా తెలుసు కదండి మనందరికీ. ఇంకా అదే అనమాట. ఇంకా ఈ టాస్క్లోనైతే నిఖిల్ విన్ అయ్యాడు. కానీ నైనిక ఆడింది చూడండి, చాలా 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 బాగా ఆడింది. షీ డిజర్వ్డ్ అని చెప్పి అనిపించింది. సెకండ్ టైం తను సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇంకా బేబక్కతోటి నాగమణి మళ్ళీ డిస్కషన్ పెట్టాడు. ఏంటి నేను ఒక్కడనే నెగిటివ్ అయిపోతున్నానా, వీళ్ళందరూ నన్ను ఏదోటి అంటున్నారా, ఇంకెవరో ఒకరిని కెలుకుదామా అని చెప్పేసి బేబక్క గారిని అంటున్నాడు. నువ్వు కూడా నాలా నెగిటివ్గా మాట్లాడచ్చు కదా, ఎందుకు అందరితో పాజిటివ్గా మాట్లాడుతున్నావు అన్నట్టు డిస్కషన్ పెట్టాడు. కానీ బేబీ గారు కొంచెం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకన్నా నేను ఇలాగే ఉంటాను అది ఇది అని చెప్పే విధానం చూస్తే నాకెందుకో ఆవిడ బిగ్ బాస్కి సూట్ అవ్వరేమో, కొంచెం తొందరలోనే వెళ్ళిపోతారేమో అని అనిపించింది. కానీ అలాంటి వాళ్ళైతే కొన్ని వారాల వరకే కానీ ఎక్కువ రోజులైతే ఉండలేరండి. ఆవిడ కూడా 5th వీక్ లోపు అయితే కన్ఫామ్గా వెళ్ళిపోతారు. నాకు తెలిసి 2 వీక్స్ కూడా కష్టమే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ గేమ్ 2లోన నైనిక గారు విన్ అయ్యారు. నైనిక మాత్రం తాట తీసి వదిలిందండి. చాలా అంటే చాలా బాగా ఆడింది. నాకు ఎందుకో స్టార్టింగ్ చూస్తే నబీల్ విన్ అవుతాడేమో అనిపించింది. కానీ నైనిక ఇలా అంటే అలాగా అన్నీ పెట్టేసి చాలా చాలా బాగా ఆడింది. నబీల్ కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు, అది కూడా మెచ్చుకోవాల్సిన విషయం. ఇంకా తర్వాత గేమ్ 3 తెలుసు కదండి, అది కూడా ఏదో ఒక గేమ్ పెట్టేస్తే ఇంకా బిగ్ బాస్ ఎందుకు అవుతుందండి, అది ఏ స్టార్ మహిళా షో అవుతుంది. అందుకని చెప్పి బిగ్ బాస్ తెలివిగా ఏం చేశాడు, నిఖిల్ అండ్ నైనిక మీద పెద్ద భారమే వేసేసాడండి. కానీ అనుకుంటాం కానీ నిఖిల్ అండ్ నైనిక పొజిషన్ చాలా టఫ్. ఆ టైంలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది అందరికీ కష్టమే. కానీ వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నారో అలాంటి విషయాల్లోనే మనకి చూసే ఆడియన్స్కి వాళ్ళ మీద ఒపీనియన్ వచ్చేస్తుందండి. అలాంటి టైంలోనే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, వీళ్ళ పర్సనాలిటీ ఏంటి అని చెప్పేసి ఎక్స్పోజ్ అవ్వడానికే బిగ్ బాస్ వాళ్ళిద్దరికీ ఆ టాస్క్ ఇస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ పక్కన పెట్టి ఆడియన్స్ ఇప్పుడు మనం ఈ డెసిషన్ చెప్తే ఆడియన్స్ ఎలా అనుకుంటారు, ఈ డెసిషన్ చెప్తే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు 10 సార్లు ఆలోచించి చెప్పాలి. కానీ నాకెందుకు నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు ఈ టాస్క్లో అయితే ఫెయిల్ అయ్యారనే అనిపించిందండి. ఎందుకంటే మీకేమనిపించిందండి? నాకెందుకో నబీల్ డిజర్వ్డ్ అనిపించిందండి. ఈ థర్డ్ చీఫ్గా అయితే మాత్రం నాకెందుకో యష్మి కొంచెం అంత ఇంపర్ఫెక్ట్ అని అయితే అనిపించింది నబీల్తో కంపేర్ చేస్తే. సో యష్మి కూడా డిఫెండింగ్ స్కిల్స్ చాలా లో అని చెప్పేసి ఈ టాస్క్ ద్వారా అయితే అర్థమైపోయింది. ఇంకా నైనిక అయితే స్టార్టింగ్లో వీళ్ళిద్దరూ డిస్కస్ చేసేటప్పుడు నబీల్కి ఇద్దామా అన్నట్టే ఉంది. కానీ మన నిఖిల్ ఉన్నాడు చూడండి, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అండి. తనని బాగా మ్యానిపులేట్ చేసేసి మెల్లిగా
వీళ్ళందరూ స్టార్మా బ్యాచ్ కదండి. ఈ సీజన్లో కూడా ఒక స్టార్మా బ్యాచ్ ఫామ్ అవ్వబోతుంది, అవుతాది కూడా. సో కన్ఫర్మ్గా యష్మిని కూడా తన బ్యాచ్లోకి లాక్కోవడానికి యష్మికే యుద్ధం అని చెప్పేసి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేసాడు. ఇంకా నైనిక ఆల్మోస్ట్ హిప్నటైజ్ అయిపోయింది. ఇంకా నైనిక కూడా యష్మికే సపోర్ట్ ఇచ్చేసింది. ఇద్దరు కలిపి యష్మిని థర్డ్ చీఫ్గా అనౌన్స్ చేశారు. సో ఇక్కడ సోనియాకి ప్రాబ్లం వచ్చింది. సోనియా డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి చూడండి, సూపర్ సూపర్ సూపర్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్లో ఇలాంటి ఒక పర్సనాలిటీ, ఇలాంటి ఒక కంటెస్టెంట్ కన్ఫామ్గా ఉండాలి. అప్పుడే బిగ్ బాస్కి మసాలా అనేది ఉంటుంది. సో సోనియా డిఫెండ్ చేసిందండి. నిఖిల్కి నోట మాట రాలేదంటే అనుకోండి, నిఖిల్కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సోనియా మాత్రం తగ్గేదేలే, మాటకు మాట మాటకు మాట మాటకు మాట చెప్తూనే ఉంది. అసలు నిఖిల్కి అయితే మాట పడిపోయింది చెప్పాలంటే. సోనియా డిఫెండింగ్ స్కిల్స్ చాలా 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 బాగున్నాయి. నాకు ఎందుకో సోనియా ఆల్మోస్ట్ 10 వీక్స్ ప్లస్సే ఉంటుంది అనిపిస్తుంది. టాప్ 5 ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సోనియా టాప్ 5 కంటెస్టెంట్ పక్కా. ఇంకా యష్మి తను డిఫెండ్ చేసుకోలేక నాకు లక్క వల్ల వచ్చిందని చెప్పేసి తనే ఒప్పేసుకుంది. ఇంకా అక్కడితో అయిపోయింది. ఇంకా నబీల్ వచ్చేసరికి కామ్గా ఉన్నాడు, కానీ ఉండకన్నా కొంచెం డిఫెండ్ చేసుకుంటే, ఇంకొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుంది అనిపించింది. కానీ నబీల్ దగ్గర చాలా టాలెంటెడ్ స్కిల్స్ ఉన్నాయి, అవి ఇంకా బయటికి తేవాలి, తెస్తాడనే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాగా యష్మి అయితే థర్డ్ చీఫ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారండి. ఇదే ఇవాళ ఎపిసోడ్ అండి. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందా అని చెప్పి నాకైతే చాలా చాలా ఈగర్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్. మీ హ్యాంగ్ ఓవర్ ఏంటో నాకు చెప్పండి. నా హ్యాంగ్ ఓవర్ ఏంటో ఆల్రెడీ మీకు చెప్పేశాను. నా ఛానల్ కానీ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ 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 లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.